బ్రేకింగ్ చూస్తున్నాం. పుంగనూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఫ్యాన్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ అలీం బాషా రాజీనామా చేశారు. ఆయనతో పాటు 12 మందికి పైగా కౌన్సిలర్లు కూడా వైసీపీకి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. వీరంతా టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు సమక్షంలో టీడీపీ గూటికి చేరారు. తండ్రి కొడుకులు ఎంత మోసకారులో ప్రజలకు తెలిసిందని, ఇక పెద్దిరెడ్డి ఆటలు సాగవని హెచ్చరించారు చల్లాబాబు. పుంగనూరులో ఒకలా, ఢిల్లీలో మరోలా మాట్లాడటం పెద్దిరెడ్డి కుటుంబానికే చెల్లిందన్నారు. అబద్దాలు చెప్పి ప్రజలను, మున్సిపల్ చైర్మన్ సహా కౌన్సిలర్లను కూడా మోసం చేశారని, పెద్దిరెడ్డి అక్రమాలను బయటపెట్టే సమయం ఆసన్నమైందన్నారు చెల్లా. ఇక్కడ చేరిన కౌన్సిలర్లకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకందరికీ తెలుసు ఇక్కడ గత 20 సంవత్సరాల నాయకత్వము ఏ విధంగా ఉంది. ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు కానీ అధికారం అంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయం అంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు. అదే మాదిరి కూడా ఈరోజు పుంగనూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతేనేమి, కౌన్సిలర్లు అవుతేనేమి చాలా వరకు పోరాడారు. అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఎలాంటి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితికి అయిపోయింది. ఎందుకంటే పుంగనూరులో ఒకటి చెప్తారు, ఢిల్లీలో ఒకటి చెప్తారు. నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము, మైనార్టీస్కి ఓట్లు వేయద్దని, మైనార్టీస్ బీజేపీకి ఓట్లు వేయద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి 10 రోజుల్లోనే ఈ రోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్ లో, లోక్సభ సపోర్ట్ చేస్తారంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిన్నటి వరకు 10 రోజుల వరకు పుంగనూరులో చెప్పింది ఏంది మైనార్టీస్ కు, ఈ రోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నిన్ను నమ్మి ఈ చైర్మన్ లోతేనేమి, కౌన్సిలర్ లోతేనేమి, నాయకుల మధ్య ఓట్లు వేసిన వాళ్ళు నట్టింట ముంచేసి ఈ రోజు నువ్వు ఢిల్లీలో మాట మార్చినావు అంటే నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అని చెప్తా ఉన్నా. అందరికి నమస్కారము. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన పుంగనూరు ఇన్ఛార్జ్ పెద్దలు చల్లా రామచంద్రారెడ్డి అన్న గారికి, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, పుంగనూరు పట్టణంలో నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నాను. గత 3 సంవత్సరాలుగా మనకి పోస్టులు ఉన్నాయి కానీ పవర్స్ లేవు. అలాగనేసి ప్రజలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయాము. ఈరోజు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న సీఎం కాబట్టి వారి ఆశీస్సులతో ఇక్కడ చల్లా బాబన్న గారి సహాయ సహకారాలతో, వారి సహాయాలతో పుంగనూరు పట్టణంలో పుంగనూరు పట్టణ ప్రజలకి అలాగే పుంగనూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామనేసి తెలియజేస్తూ ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నాతో పాటు ఒక 11-12 మంది కౌన్సిలర్ రాజీనామా చేసి త్వరలో టీడీపీ కండువా కప్పుకొని పుంగనూరు పట్టణ అభివృద్ధికి అలాగే పుంగనూరు పట్టణంలోని ప్రజలకి ప్రతి ఒక్కరికి చల్లా బాబన్న గారి సహాయ సహకారాలతో న్యాయం చేస్తామని. పుంగనూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఫ్యాన్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ అలీం బాషా రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు 12 మందికి పైగా కౌన్సిలర్లు కూడా వైసీపీకి రాజీనామా చేసినట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ వంశ, ఏదైతే పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీకే కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా గుత్తాధిపత్యం సాధిస్తున్న పెద్దిరెడ్డికి ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చిన చల్లాబాబు చుక్కలు చూపిస్తున్నారు. గతంలో పర్యటన అడ్డుకుంటే ఇప్పుడు తాజాగా మున్సిపాలిటీలోని 12 మంది కౌన్సిలర్తో పాటు చైర్మన్ కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. పూర్తిగా అధికారాలు చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ పైన పూర్తిగా చల్లాబాబు కన్ను వేశారు. ఆ రకంగా పావులు కదిపారు. స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు పూర్తిగా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతానికి 12 మంది వైసీపీ కార్యకర్తలు రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. మరికొంతమంది కూడా చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో ఇకపై మీ ఆటలు సాగవంతు కూడా ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు వార్నింగ్ ఇచ్చారు. గత 25 ఏళ్లుగా అరాచక పనులు సాగిస్తున్నారు, దౌర్జన్యాలకు అక్రమాలకు నిలయంగా పుంగనూరు మారిపోయింది, ఊరికి ఒక మాట చెప్తున్నారని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎలా స్పందిస్తున్నారు అయితే ఇకపై పుంగనూరు మీ యొక్క ఆటలు సాగవని చాలా హెచ్చరించారు. థ్యాంక్ యూ సురేష్.